హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో గణేష్ చతుర్థి నాడు గణనాథునికి బెల్లంతో పాల తాలికల పాయసాన్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ టిప్స్తో తాలికలు చేశారంటే తాలికలు విరిగిపోకుండా, అలాగే చేతితో చేసే శ్రమ లేకుండా ఎన్ని తాలికలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ప్రాసెస్ అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పాల తాలికలను చవితి రోజున మాత్రమే కాకుండా ఎటువంటి శుభకార్యాలకైనా చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో పాల తాలికలు విరగకుండా ఉండేటట్లుగా చేయటం చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బెల్లం కరిగించుకోవడం కోసం స్టవ్ పై గిన్నెను పెట్టి కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు వరిపిండికి కప్పు బెల్లం వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే కప్పు పావు బెల్లం వేసుకోవచ్చు. కప్పు నీళ్లు వేసి మీడియం హీట్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై గిన్నెను పెట్టి 1 కప్పు వరిపిండితో చేస్తున్నాను. ఈ కప్పుతోనే నీళ్లు కొలుచుకోవాలి కాబట్టి ఈ పిండిని వేరే గిన్నెలోకి వేసి ఈ కప్పుతో కప్పున్నర నీళ్లు వేసుకోవాలి. హీట్ని మీడియం హీట్లో ఉంచి నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పిండి వేయటం వలన తాలికలు విరగకుండా వస్తాయి. కొద్దిగా నీళ్లు కలిపి వేసుకోండి. నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను. ఉండలు లేకుండా కలుపుకొని నీళ్లను మరగనివ్వాలి. తాలికలు విరగకుండా సగ్గుబియ్యం ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్నైనా వేసుకోవచ్చు. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యేసరికి సగ్గుబియ్యం పిండి కూడా ఉడికిపోతుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి కలుపుకోవాలి. గిన్నెలో వేసిన వరిపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పిండి కలిపిన తర్వాత చెయ్యి పెట్టగలిగేటప్పుడు పిండిని అంతా ముద్దలా చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. మనం తాలికలను చేతితో చేసామంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఇలా జంతికల గొట్టంలో సింగిల్ హోల్ ఉన్న ప్లేట్ని వేసి జంతికల గొట్టంలో ఆయిల్ మొత్తం గ్రీజ్ చేసి ఇలా ఒక ముద్దను తీసుకొని ఇందులో పెట్టి తిప్పకుండా ఒక ప్లేట్లో స్ట్రైట్గా నొక్కి కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నొక్కేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను మరిగించి వేసి కలుపుకోవచ్చు. లావుగా సన్నగా కాకుండా ఇలా జంతికల గొట్టంతో నొక్కామంటే ఒకే సైజులో వస్తాయి. టైం కూడా పట్టదు, త్వరగా చేసేసుకోవచ్చు. ఒకదానికి ఒకటి అంటుకోకుండా ప్లేట్లో కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి. మా అత్తయ్య గారు పాల తాలికలను బెల్లం తాలికలను ఇలానే జంతికల గొట్టంలో వేసి నొక్కేవారు. ఇలా చేసామంటే ఎంత ఎక్కువ పిండి అయినా తొందరగా చేసేసుకోవచ్చు. ఇలానే మిగిలిన తాలికలను కూడా ప్లేట్లో నొక్కుకోవాలి. స్టవ్ పై గిన్నెను పెట్టి గంట పాటు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. 1 గిన్నె నీళ్ళను వేసి హీట్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. కింద అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 3 కప్పులు చిక్కని పాలను వేసుకోవాలి. పాలు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మీడియం హీట్లో పాలను మరిగించుకోవాలి. తాలికలు అన్నీ నొక్కిన తర్వాత లాస్ట్ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఒక గిన్నెలో వేసి 1/2 టేబుల్ స్పూన్ పిండిని వేసి నీళ్లు వేసి కొద్దిసేపు నాననిచ్చి కలుపుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి కలిపి తాలికలను వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేయకూడదు. ముందు సగం వేసి అవి కొద్దిగా ఉడికిన తరువాత మిగిలిన సగం తాలికలను వేసుకోవాలి. హీట్ని లో టు మీడియం హీట్లో ఉంచి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి తాలికలను ఉడికించామంటే తాలికలు విరిగిపోతాయి. సో పాలు విరిగిపోకుండా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి.
అదే వంట సోడా అండి. వంట సోడాని ముందే పాలల్లో వేసి మరిగించుకోవచ్చు. ఇలా సోడాని వేసిన తర్వాత ఒకసారి స్లోగా కలుపుకోవాలి. వాటర్లో నానబెట్టిన పిండిని కూడా కలిపి పక్కన ఉంచి ఇలా ఉడుకుతున్నప్పుడు మిగిలిన తాలికలను కూడా వేసి ఒకసారి క్లాత్తో కదుపుకోవాలి. ఇందులో పిండి వాటర్ను కూడా వేసి ఒకసారి క్లాత్తో కదుపుకోవాలి. మూత కొద్దిగా పక్కకు పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఒక స్పూన్తో తాలికను తీసి చూడాలి. స్పూన్తో తీసినప్పుడు తాలిక విరిగిపోయింది అంటే ఇంకా పచ్చిగా ఉన్నట్లు. సో ఇలా ఉంది అంటే ఉడికిపోయినట్లే. ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం వాటర్ని వేసుకోవాలి. అదే వేడి బెల్లం వాటర్ని వేసాము అంటే పాలు విరిగిపోతాయి. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని వేసి ఒకసారి స్లోగా బెల్లం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో బెల్లం అంతా కలిసి ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన ఉంచి జీడిపప్పు పోపు కోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కిస్మిస్లను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత తాలికల్లో వేసుకోవాలి. ఇంతేనండి, గణనాథునికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికల పాయసం రెడీ. ఇలా చాలా ఈజీగా తాలికలు విరిగిపోకుండా అలాగే ఎంత ఎక్కువ క్వాంటిటీ పిండితోనైనా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.